ఆదికాండము 21వ అధ్యాయం. యెహోవా శారాను అనుగ్రహిస్తానని ఆమెకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్టే ఆమెపై అనుగ్రహాన్ని చూపాడు. అబ్రహాము వృద్ధాప్యంలో శారా గర్భవతి అయింది. అతనికి ఒక కుమారుని కన్నది. ఈ సంగతులన్నీ సరిగ్గా దేవుడు వాగ్దానం చేసినట్టే జరిగాయి. శారా కుమారుణ్ణి కన్నది. అబ్రహాము వానికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. దేవుడు ఆజ్ఞాపించినట్టు ఇస్సాకుకు 8 రోజులు నిండగానే అబ్రహాము అతనికి సున్నతి చేశాడు. తన కుమారుడు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాము వయస్సు 100 సంవత్సరాలు. దేవుడు నన్ను సంతోషపెట్టాడు. ఇది విన్న ప్రతి ఒక్కరూ నాతో సంతోషిస్తారు. నేను శారాను. అబ్రహాము కుమారుణ్ణి పొందుతాడని ఏ ఒక్కరూ తలంచలేదు. కానీ ఆయన వృద్ధుడిగా ఉన్నప్పుడు అబ్రహాముకు నేను ఒక కుమారుణ్ణి కన్నాను అంది శారా. ఇస్సాకు ఎదుగుతున్నాడు. త్వరలోనే గట్టి పదార్థాలు భోజనం చేసేంతటి పెద్దవాడయ్యాడు. అప్పట్లో అబ్రహాము ఒక మహా గొప్ప విందు చేశాడు. గతంలో ఈజిప్టు బానిసైన స్త్రీ హాగరు ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుమారునికి కూడా తండ్రి అబ్రహామే. అయితే ఆ కుమారుడు ఇప్పుడు ఇస్సాకును వేధించడం శారా చూసింది. కనుక ఆ బానిస స్త్రీని ఆమె కుమారుణ్ణి బలవంతంగా వెళ్ళగొట్టు. మన మరణం తర్వాత మన కుమారుడు ఇస్సాకు మన ఆస్తి అంతటికీ వారసుడవుతాడు. దానిలో దాసీ కుమారుడు ఇస్సాకుతో భాగం పంచుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ శారా అబ్రహాముతో చెప్పింది. ఇదంతా అబ్రహాముకు బాధ కలిగించింది. తన కుమారుడైన ఇష్మాయేలును గూర్చి అతడు చింతించాడు. కానీ అబ్రహాముతో దేవుడన్నాడు, ఆ పిల్లవాడిని గూర్చి నీవు చింతించకు. ఆ బానిస స్త్రీని గూర్చి నీవు చింతపడకు. శారా కోరినట్టే చెయ్యి. ఇస్సాకు మాత్రమే నీకు వారసుడైన కుమారుడు. అయితే నీ బానిస స్త్రీ కుమారుణ్ణి కూడా నేను ఆశీర్వదిస్తాను. అతడు నీ కుమారుడే. కనుక అతని వంశం నుండి కూడా నేను ఒక గొప్ప జనాన్ని చేస్తాను. మరునాడు వేకువనే అబ్రహాము కొంత భోజనాన్ని, తిత్తిలో నీళ్లను తెచ్చాడు. అబ్రహాము వీటిని హాగరుకు ఇచ్చాడు. హాగరు వీటిని తీసుకొని తన కుమారునితో కలిసి వెళ్ళిపోయింది. హాగరు ఆ చోటు విడిచి బెయేర్షెబా అరణ్యంలో సంచరించింది. కొన్నాళ్లకు తిత్తిలోని నీళ్లన్నీ అయిపోయాయి. తాగడానికి ఏమీ మిగల్లేదు. కనుక హాగరు తన కుమారుణ్ణి ఒక పొద పక్కన పెట్టింది. హాగరు కొంచెం దూరం నడిచి వెళ్ళింది. అక్కడ ఆగిపోయి కూర్చుంది. నీళ్లు లేవు కనుక తన కుమారుడు చనిపోతాడనుకుంది హాగరు. వాడు చస్తుంటే చూడటం ఆమెకి ఇష్టం లేదు కనుక ఆమె అక్కడ కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది. ఆ పిల్లవాడు ఏడవడం దేవుడు విన్నాడు. పరలోకం నుండి దేవుని దూత హాగరును పిలిచాడు. హాగరు, ఏం జరిగింది? భయపడకు. అక్కడ పిల్లవాడు ఏడవడం యెహోవా విన్నాడు. వెళ్ళి పిల్లవాడికి సహాయం చేయి. వాడి చేయి పట్టి నడిపించు. ఒక గొప్ప జనాంగానికి అతన్ని తండ్రిగా నేను చేస్తాను అని అన్నాడు. అంతలో హాగరుకు ఒక బావి కనపడేటట్టు దేవుడు చేశాడు. కనుక హాగరు ఆ బావి దగ్గరికి వెళ్ళి తన తిత్తిని నీళ్లతో నింపుకొన్నది. తరువాత పిల్లవాడు తాగడానికి ఆమె నీళ్లు ఇచ్చింది. ఆ పిల్లవాడు ఎదుగుతూ ఉండగా దేవుడు వానికి తోడుగానే ఉన్నాడు. ఇష్మాయేలు అరణ్యంలో జీవిస్తూ వేటగాడయ్యాడు. బాణం కొట్టడంలో నిపుణత నేర్చుకున్నాడు. అతని తల్లి అతని కోసం ఈజిప్టులో భార్యను కనుగొన్నది. వారు పారాను అరణ్యంలోనే జీవిస్తూ ఉన్నారు. అబీమెలెకు తన సైన్యాధిపతి ఫీకోలు అబ్రహాముతో ఇలా చెప్పారు, నీవు చేసే ప్రతి దానిలోనూ దేవుడు నీతో ఉన్నాడు. కనుక ఇక్కడ దేవుని ఎదుట నాకు ఒక వాగ్దానం చేయాలి. నాతో నా పిల్లలతో నీవు న్యాయంగా వ్యవహరిస్తానని వాగ్దానం చేయాలి. నీవు నివసించిన ఈ దేశం మీద, నా మీద నీవు దయ కలిగి ఉంటానని వాగ్దానం చేయాలి. నీ పైన నేను ఎంత దయ చూపెట్టానో నా పైన కూడా నీవు అంతే దయ చూపెడతానని వాగ్దానం చేయాలి. నన్ను నీవు ఎలా పరామర్శించావో నేను కూడా నిన్ను అలాగే పరామర్శిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను అన్నాడు అబ్రహాము.
అబీమెలెకు సేవకులు ఒక మంచినీటి బావిని స్వాధీనం చేసుకున్నందుచేత అబ్రహాము అబీమెలెకుతో ఫిర్యాదు చేశాడు. కానీ అబీమెలెకు, ఇది ఎవరు చేశారో నాకు తెలియదు, ఇంతకుముందు ఈ విషయం నీవు నాతో చెప్పలేదు అన్నాడు. కనుక అబ్రహాము అబీమెలెకు ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఆ ఒడంబడిక సూచనగా కొన్ని గొర్రెలను పశువులను అబీమెలెకుకు అబ్రహాము ఇచ్చాడు. 7 ఆడ గొర్రె పిల్లల్ని కూడా అబీమెలెకు ఎదుట ఉంచాడు అబ్రహాము. ఈ 7 ఆడ గొర్రె పిల్లల్ని ఇలా ప్రత్యేకంగా ఎందుకు పెట్టావు అని అబీమెలెకు అబ్రహామును అడిగాడు. ఈ గొర్రె పిల్లల్ని నా దగ్గర నుండి నీవు స్వీకరించినప్పుడు ఈ బావిని నేను త్రవ్వించినట్టు రుజువు అవుతుంది అని అబ్రహాము జవాబిచ్చాడు. కనుక ఆ తర్వాత ఆ బావి బెయేర్షెబా అని పిలువబడింది. వారిద్దరూ ఒకరికి ఒకరు ఆ స్థలంలో వాగ్దానం చేసుకున్న చోటు గనుక దానికి వారు ఆ పేరు పెట్టారు. కనుక అబ్రహాము అబీమెలెకు బెయేర్షెబా దగ్గర ఒక ఒడంబడిక చేసుకున్నారు. అప్పుడు అబీమెలెకు అతని సైన్యాధిపతి తిరిగి ఫిలిస్తీ ప్రజల దేశం వెళ్ళిపోయారు. బెయేర్షెబాలో అబ్రహాము ఒక అలంకారపు చెట్టు నాటాడు. అప్పుడు అబ్రహాము ప్రభువు, ఎల్లప్పుడూ జీవిస్తున్న దేవుడైన యెహోవాకు అతడు అక్కడ ప్రార్థన చేశాడు. ఫిలిస్తీయుల దేశంలో అబ్రహాము చాలా కాలం నివసించాడు.